హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు మనం ఐఆర్ఎఫ్సి స్టాక్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనలైజ్ చేసుకుందాం. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఐఆర్ఎఫ్సి గురించి చెప్పమని కామెంట్లో చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇంకా 2-3 స్టాక్స్ గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో వాటి స్టాక్స్ గురించి కంప్లీట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ, ట్రెండ్ ఎలా పోతుంది, ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఎలాగుంటుంది, బాక్స్ జోన్ అంటే ఏంటి, వీటి గురించి ఒకే వీడియోలో అన్ని రకాల సబ్జెక్టుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చి ఐఆర్ఎఫ్సికి ఇక్కడ మనకు ఇక లైన్ గమనించండి. 115 రూపాయలు అనేది మంచి సపోర్ట్ జోన్. ఎప్పుడైతే ఇక్కడ మంచిగా బయర్స్ క్యాండిల్స్ అప్ సైడ్ తీసుకెళ్లారు, ఇక్కడ గమనించండి సర్కిల్ వేస్తున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే దాని తర్వాత నెక్స్ట్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పటికీ ఇక్కడ మనకు మంచి సపోర్ట్స్ తీసుకుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క సపోర్ట్కి అబోవ్ ఉంది. అలాగే మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ బాక్స్ జోన్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ గమనించండి. ఇలా మీరు గమనించినట్లయితే కంటిన్యూగా ఈ యొక్క వాల్యూ మధ్యలోనే గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనం బాక్స్ జోన్గా, దీన్ని బాక్స్ జోన్ అంటాం. ఓకే, అంటే బాక్స్ జోన్ మీన్స్ ఒక ప్రైజ్ యాక్షన్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే, అలాగే ట్రెండ్ లైన్స్ గురించి కూడా ఇక్కడే మనం డిస్కస్ చేసుకుందాం. ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ యొక్క స్టాక్ ట్రెండ్ అప్ ట్రెండ్ అవుతుందా, డౌన్ ట్రెండ్ అవుతుందా అని తెలిసిండల్లా. మీరు ఒకవేళ తెలియకపోతే ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా బై చేస్తే, ఇక్కడ మనం చూపిస్తున్నాను చూడండి, ట్రెండ్ డౌన్ ఉందనుకోండి, మీకు అంతవరకు ఐఆర్ఎఫ్సి గురించి ఎక్కడో న్యూస్లోను యూట్యూబ్ ఛానల్లోనూ విపరీతమైన న్యూస్ వింటుంటారు. సరే అని చెప్పేసి ఇంత పెరిగింది కదా అని మీరు ఈ ప్లేస్లో ఎక్కడన్నా కానీ ఇలా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు స్టాక్లో బై పొజిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు కొన్నప్పటి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంటుంది ఐఆర్ఎఫ్సి. మీరు ఏమనుకుంటారంటే, అరే ఇన్ని రోజులు మేము బాగా బయింగ్ సైడ్ వెళ్ళింది, నేను కొన్నప్పుడే ఇలా డౌన్ ట్రెండ్ వెళ్తుంది అని చెప్పి భయంతోనో, లేకుంటే మీరు ఎక్కడి దాకా ఇది పడుతుందని మీకు తెలియకపోవడం వల్ల మీరు ఒకవేళ ఎగ్జిట్ అయితే ఆ తర్వాత ఈ విధంగా సపోర్ట్కి దగ్గర వచ్చి మళ్ళీ అగైన్ అప్ ట్రెండ్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా చాలామంది బిగినర్స్లో ఇదే ప్రాబ్లం వస్తుంటుంది. సో దాని తర్వాత మీరు ఇక్కడ కూడా గమనించినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ మీకు తెలిసినప్పుడు ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతున్నా కానీ ఎక్కడి దాకా ఫాలో అవుతుంది, ఈ ట్రెండ్ లైన్ నాకు సపోర్ట్ కదా, ఈ ట్రెండ్ లైనే మీకు సపోర్ట్, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ ఇది ఈ ట్రెండ్ లైన్. సో ఈ విధంగా ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ కూడా చాలా మీకు వర్క్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను, ట్రెండ్ లైన్స్ గురించి చెప్తున్నాను, బాక్స్ జోన్ గురించి చెప్తున్నాను, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కూడా చెప్తున్నాను. దాంతోపాటు క్యాండిల్స్ కూడా మనకు తెలిసిండల్లా, ఏ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుంది మనకు అనేసి, ఏ క్యాండిల్ మనకు ఏ విధమైన సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుందని మనకు తెలిసిండల్లా. ఇక్కడ గమనించండి, ఈ విధంగా క్యాండిల్స్ అనేది మనకి ఏం చెప్తున్నాయని మనకు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క మల్టిపుల్ టైమ్ సపోర్ట్ వాల్యూని బ్రేక్ ఇచ్చిందో ఏమైంది అగైన్, ఇక్కడ బాగా గమనిస్తే ఈ యొక్క మల్టిపుల్ టైమ్స్ ఎన్ని 1 2 3 4 5 6 టైమ్స్ ఈ యొక్క వాల్యూని బ్రేక్ ఇచ్చింది, డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ట్రెండ్ బేరిష్ అయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ట్రెండ్ బేరిష్ అవుతుంది. నేను చాలా నీట్గా మీకు అర్థం అవ్వాలని చాలా నిదానంగా చెప్తున్నాను. వీడియో చాలా పెద్దగా ఏముండదు, జస్ట్ 4-5 మినిట్స్ కంటే ఎక్కువ మన దగ్గర సబ్జెక్ట్ చెప్పుకోకుండా చాలా సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలోనే నేను చెప్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఏమైంది, ట్రెండ్ బేరిష్ అయింది. సో ట్రెండ్ బేరిష్ అనేది మళ్ళీ మీకు అర్థం అవ్వాలి. ట్రెండ్ బేరిష్ కాకుంటే డౌన్ ట్రెండ్లో ఇది ఇక్కడ చూడండి, ఇది నీట్గా డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్లో తెలియక మీరు పొజిషన్ తీసుకున్నప్పటి నుంచి మీరు నెగిటివ్ రిజల్టే ఉంటుంది మీకు. సో ఈ విధంగా అర్థమైందా ఫ్రెండ్స్? దీంట్లో మనం ఇప్పుడు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నాం, ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడని నేర్చుకున్నాం, అలాగే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్కి మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం. ఇదిగోండి రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం. మీరు బాగా గమనించినట్లయితే బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తున్న లైన్ చూడండి. ఫస్ట్ డౌన్ ట్రెండ్ గురించి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డౌన్ ట్రెండ్ బ్రేక్ అయినాక నెక్స్ట్ ఏమైంది, గ్రీన్ కలర్ లైన్లో అప్ ట్రెండ్ ఏ విధంగా వెళ్ళింది. గ్రీన్ కలర్ లైన్ అప్ ట్రెండ్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ బేరిష్ ట్రెండ్ ఏ విధంగా అయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ జోన్లో తిరుగుతుంది. బాక్స్ జోన్ మీన్స్ మనం ఏమంటాము, సైడ్ వేజ్ మార్కెట్ అంటాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు అర్థమైందా, ఒక స్టాక్కి సపోర్ట్ ఇంపార్టెంట్, రెసిస్టెన్సు, సపోర్టు, బాక్స్ జోన్ అంటే ఏంటి, ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ని సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎలా అప్ సైడ్కి మూవ్ అయింది, ట్రెండ్ బ్రేక్ అయినప్పుడు ట్రెండ్ లైన్ డౌన్ సైడ్కి ఏ విధంగా బేరిష్గా ఫాస్ట్ ఫాల్ అయింది అనేసి తెలుసుకోండాలి. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడ అయిందంటే ఇది కూడా మళ్ళీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్గా మనం అనుకోవచ్చు. ఇది ఈ యొక్క వాల్యూ కనిపిస్తుంది చూడండి, ఇది మళ్ళీ 83 రూపీస్ కూడా మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనవచ్చు.
క్యాండిల్స్ గురించి కూడా ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలా, ఏ క్యాండిల్ ఏం చెప్తుంది అనేసి. మనం నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో క్యాండిల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మేము మీ నుంచి కేవలం సబ్స్క్రైబ్ మాత్రమే కోరుకుంటున్నాం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.